హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవనిలోకి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం, మీరు అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అక్క అయితే కట్లు అయితే కుందేస్తుంది అన్నమాట. అక్క అయిపోయినాయా? నీ వెనక ఎవరున్నారు చెప్పుకోయా. సరే చింతలు ఎక్కడికి అప్పుడు ఎందుకోవాలి? అక్కడ మండలం అందుకో అమ్మా. అబ్బా అవి 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 అందుకోవాలి. సన్నములు చూసుకొని పట్టుకుంటాం. సరే ఇది చూసి సబ్స్క్రైబర్ హాయ్ చెప్పచ్చు కదా. హాయ్ అండి అందరికి, అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్. ఏం కావాలి? పరకంప కదా, సర్కర కంప. లాక్రా వెళ్ళి అవే అవే సాధ్యుకునే చూడవే కనపడుతున్నాయా, వెళ్ళి లాక్కొని రాపో. ముళ్ళు తల్లి గుర్తుకుపోతాయి జోక్ అన్నాలే. నువ్వు వెళ్ళు, వెళ్ళిపో. ఇంకా సరే చూడు నీ ముందు మండలాగు అదే అది రావు. అది లాగిచ్చిన తర్వాత ఎదురుకున్న మండలు లాగుతుంది, కానీ ఇవి ముందున్నాయిగా. మా చెల్లి ఒక మండలు ఆగుతానికి చూడండి అట్లా అవుతున్నాను. డాడీ చేస్తున్నా మొహం మీదుగా ఒళ్ళు పచ్చితే మండికి తీసుకొని రా. లాగు అదే లాగు. ఇదే చిన్న కొమ్మ పట్టుకుని లాగితే అట్ట వచ్చితే పడిపోయినాయి ఆడ. ఓ ఇక్కడ ఇక్కడ కూడా పడ్డాయి, ఈ చెట్టుకాడ కూడా. ఏదే వాన్ డాన్స్ చేస్తాం వల్ల ఇవి మర్చిపోయాను నేను. మా చెల్లి చూడండి నట ఎగురుతున్నాను. నిన్ను ఎవరే వేద్దన్నారమ్మా? నేను వేద్దాను రండి నిన్ను. గట్టిగా గుంజు, వాన తడితే నీకు కొనుక్కొచ్చిద్దా, నువ్వు రాకుండా ఇటై మళ్ళీ నువ్వే అందుకుంటావు. దగ్గరికి దూరం వేసిందా చూడు. మండిద్ది బుజ్జా, మండిద్ది. ఎయ్యి ఎయ్యి. అబ్బో కొద్దిగుండి తలిగేదే. మంచిగా ఒక మండ గట్టిగా పట్టుకొని గుంజు. అది వచ్చితే ట్రై చేశాను. చూడండి ఎలా అంటుంది మా అక్క. ఇదిగో నీకోసం వస్తున్నారు రేకంపదా. ఏంటి ఆ గుచ్చుకోవాలని చెప్పి తీసుకొస్తున్నావా? నా గుచ్చుకోవాలని తీసుకొస్తున్నావా? ఇది నా మీదకి వేసేటట్టుకుంది ఇవాళ కుళ్ళు పెట్టుకొని. ఇక నేనైతే మా అక్కకైతే అప్ చెప్పేసి కంప్లీట్ అయితే వచ్చేసి అనమాట. ఇంకా మా అక్క అయితే నరికేస్తుంది. ఇక్కడ సన్న ఉన్నది అక్క, అటు ఆ కంచి కప్పులోకి వెళ్తే లాభి వస్తాయి. రేపు వెళ్దాం. ఇవి అయితే తడుచున్న ఫ్రెండ్స్ భలే మండుతాయి కంపలు. వానకు తడిసిన సరే భలే మండుతున్నాయి. ఇవి ఒక్కటే అలా మండుతాయి తడిచిన సరే వర్షానికి. ఈ ఒళ్ళు పచ్చారినా మండుతాయి. కంప నరికేసేస్తారా? ఒళ్ళు పచ్చారినా సరే అంటే లైట్ గా ఆరినా సరుగు అది కనపడుతుంది. ఇల్లు రంగు పచ్చా అదేనా మండుతుంది. ప్లీజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని కూడా ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మాకు కూడా గుర్తింపు ఇవ్వండి ఫ్రెండ్స్. మాకైతే కొబ్బరి అయితే దంచుతుంది అన్నమాట. అక్క దేనికే కొబ్బరి? కొబ్బరి ఉండలాగా మా టిఫిన్ ఏంటిది? అది కాదు, ఇక్కడ టిఫిన్ ఏం పిండి? బియ్యం పిండి. సరే ఫ్రెండ్స్, మా అక్క అక్కడ బియ్యం పిండి అని చెప్పింది. ఇది మాట, ఇది బియ్యం పిండి. అక్క వాటర్ పట్టేట్టున్నాయి. ఎలా పడితే వాటర్ ఇంకో చెట్ల కట్టింది జల్లుచుకొని పట్ట. ఇంకైతే మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. పక్షి చూడండి ఎలా వస్తున్నాయి, సూపర్ వస్తుంది చూడండి, ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్ పక్షులు అయితే. వా అక్క ఒక దండ లాగింది అక్క, సూపర్ వస్తున్నాయి అవి.
అంత బాగా కలుతాయి చూడు, అంతా కుటుంబం అంతా కలిసి వెళ్ళినట్టు. బాబోయ్ పైకి పెడుతున్నా కొడితే పచ్చిలా పుట్టాలనుకుంటా వస్తుంటాయి. అమ్మా అసలు మామూలు లేదు ఫ్రెండ్స్, కెవ్వుంది అసలు. చూడండి ఎంత క్యూ లైన్. అదే మన నల్లమంటే మాత్రం అటోకి పోయి వస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే పొయ్యిలు ఇస్తాను అనమాట. ఇవ్వండి, దీంట్లో అయితే బూడిద ఉన్నప్పుడు ఇవ్వండి ఇలా కర్ర తీసుకొని నేను ఇలా ఇలా అయితే నెట్టేస్తాను కిందకి ఇలా. ఫ్రెండ్స్ మా అక్కయితే కట్లు అయితే తీసుకొచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ కట్లు అవో ఇక్కడ ఈ సజ్జివి కొన్ని కట్లు అయితే ఇక్కడ కొట్టేసింది. గుచ్చుకుంటున్నాయి, జాగ్రత్త. ఈ పొయ్యిలో పెట్టేది నా కవర్, బ్లూ కవర్ పెట్టు. అయింది అమ్మ గుచ్చుకున్నా. ముళ్ళు చెక్కే పని లేదా? ముళ్ళు చెక్కి చెరిపి మొత్తాన్ని నీకేస్తాను, నువ్వు పెట్టుకుందు కానీ పొయ్యిలో చెరపాలి. మరి చెరిపితే నాకు గుచ్చుకో చూడు. చక్క ఏంటన్నప్పుడు చెక్కలా చేసేస్తే అప్పుడు పడతావా అమ్మ పొయ్యిలో? బాగా ముళ్ళు చూడు. మనకి అలవాటే కా బాధలన్నీ. నాకు ఇప్పుడు గుచ్చుకోలే. సరే పోయాను. ఎంతసేపు పండుతాయా పొయ్యా? కట్లు పెడుతున్నా నాకు. ఏంటంటున్నా అక్క? కొబ్బరి మిరపకాయ నూరుకొని అన్నం వేసి పూలో వెళ్ళాక ఇందాకడేమో కొబ్బరికి కొబ్బరి మిరప తొక్కేసుకొని నూరుకొని అయితే తింటుందంట మా అక్క అయితే. ఆకలి అయ్యి మరి మాకక్క ఆకలి రుచి నెరగదు అంటారు, కానీ ఆకలి రుచి నెరుగుతుంది. నువ్వు ఇక పోయేది రమ్మా అంటుకోట్లే. తలకు గుడ్డ కట్టిందండి ఇవాళ మా చెల్లి అయితే. మా చెల్లికి చల్లగా ఉండేసరికి తల చలి పుడుతుందంట, వాతావరణం చల్లగా ఉండేసరికి. ఇవాళ అందరికి అంటే ఇంకా మా అక్క నోట్లో పెడుతుంది. మిరపకాయ తొక్కేసి నూరితే అంత బాగుందండి టేస్ట్, అసలు సూపర్ గా. ఈ ఆకలికి ఇంకా ఆకలి అన్నట్టుగా ఉంది ఆ పచ్చడి అయితే. ఎవరిని పిలుతాను చింతలనా పోయేది టమాటో పోతుందండి. ఏం చేస్తున్నావు పూజ? నూనె రాస్తున్నా. దేనికి నూనె రాస్తున్నావు? ప్లేట్కి నూనె రాస్తున్నానో దేనికి రాస్తున్నావు? ఎందుకు అంత నూనె? దేనికి రాస్తున్నావు అంతకి? కొబ్బరి చెక్క చేయడానికి. కొబ్బరి చెక్క కొబ్బరి లడ్లు అన్నారు కదే. అక్కకైతే కొబ్బరి లడ్లు అక్క అన్నం తింటుంది కదా, అందుకని నేను చేద్దామని తీసుకున్నా. నాకైతే కొబ్బరి చెక్క చేయటం వచ్చు. లడ్డు రాదా? చెల్లి చేస్తుందండి, అట్టా చేస్తుందో చూద్దాం. మా చెల్లి అప్లై చేసింది మా చెల్లి అయితే. దీని ఇలా పక్కన పెట్టేద్దాం. పొయ్యి మీద గిన్నె అయితే పెట్టేసుకున్నాం. మంటుంది ఎంతకి ముందే దగ్గరికి చూపి. నూనె ఎంత పోతున్నావు? చాలు చాలు చాలా. మా చెల్లి చెప్తుందండి పని. అమ్మా మా చెల్లి అయితే ఇప్పుడు కొబ్బరి పొడి అయితే వేసేస్తుందంట అందులోకి. కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి నూరిందండి. ఒకేసారి సార్ మంచిగా అయ్యే వేసేసాను నేను. తిప్పు. మాడి పచ్చి త్వరగా తిప్పు. మా చెల్లి అయితే పక్కన చెప్తుందండి. నాకు అంతగా రాదు కాబట్టి మా చెల్లి దగ్గర చెప్తుంది అన్నమాట. తనైతే వీడియోలో పడదంటే నేనే వండుతున్నావా? చెల్లి వండుతున్నా అంతకి చెప్పేదా చెల్లి, చేసేదా నువ్వా? అయిందా జేగిందా? చెప్పేదైతే నువ్వు కష్టపడుతున్నావే. ఇగో రమ్ముడు కూడా అలా పోకూడదంటే ఇలా మారకూడదంటే ఇలా చేయకూడదంటే అని చెప్తుంది. నా చేయి కాలిపోతుంది ఇక్కడ. వండలేము వండాలి అయితే. ఏం చెప్పి లైట్ గానే ఉంటుంది, అసలు సింపుల్ ప్రాసెస్ అని చెప్పి. హెవీ అనిపిస్తుందా? అసలు అయిపోయిందా బుజ్జ? అయిపోయింది. నువ్వు అనుకుంటున్నావు అయిపోయిందని చెల్లి చెప్పిందా నీకు? అయిపోయిందని బుజ్జమ్మ చెప్పింది, దించేస్తాను. ప్లేట్లు అత్తవా? ఏ పనులు వేరే పని అది నూనె రాసిన దాంట్లో దిమరుతుంది ఇప్పుడు దాకా. ఏమన్నా నూనె నూనె రాపించు. అది ఇంకా చక్క కాలేదు కదా, పొడే అయ్యింది. మమ్మల్ని ఎందుకు నూనె రాపించాను? ముందు మమ్మల్ని నూనె రాపించుకోవాలి. మరి ఏ నూనె రాపించి తాసిపోయిన పాకాలు పోయి పెడతాను అనుకున్నాను. నీకు కళాయి పెట్టేసి అనమాట. ఇప్పుడు వాటర్ పోయాలి, ముందు చక్కెర వేయాలి, కొద్ది నీళ్ళు పోసుకుంటారు, చక్కెర వేసుకోవాలి, పంచదార వేయాలి.
ముందు వాటర్ పోయాలా? ముందైతే కొద్దిగా వాటర్ పోసుకోవాలంట ఫ్రెండ్స్. నేనైతే వాటర్ పోతాను. చాలు సరిపోతాయా? మరి గిన్నె ఉన్నాయి వాటర్. ఏమున్నాయి? గిన్నె ఉన్నాయి. గిన్నె చూడు కావాలి. గ్లాసు నీళ్ళు మాట. పంచదార అయితే వస్తుంది మా చెల్లి. పంచదార కూడా కొబ్బరి తగ్గట్టుగా అయితే వేసుకుంటున్నాం అన్నమాట. నువ్వు ఇంకా తిప్పుతూనే ఉంటావా గ్యాప్ ఇస్తావా? ఏం నాకు ఆపమని చెప్పు. పని చేయండి. నేను ఆపమని చెప్పినా అబ్దును ఇప్పుడు కూడా చెప్పట్లేదు. సైలెంట్ అయిందా? నాకే తెలుసు అక్కడికి చెప్తాను. ఏమైనా అరిసెలు చేస్తున్నారు ఏంటి? పాకం పడుతున్నారు. చేసేయాలా? ప్రైజ్ చేసేయండి. ఏం చేస్తున్నాను నేను? తిప్పు తాగుదావు. ఇలాగా సరిపోలేదే. ఏం సరిపోలేదే? అంతా సరిపోలేదు. సరిపోలే కదా? మా చెల్లి ఇలా వంటగా అల్ల కొలం చేసేస్తుంది. ప్లేట్లు వేస్తున్నావా? నేను దగ్గరకు వచ్చి చూపిస్తాను. వేసిందంటే నేను రాక తలిపే కులు మొట్టి అతుకుపోద్దంటే కింద పోతుంది. అయ్యో పొడి పొడిగా వచ్చింది కాక పాకం ఎక్కువ ఉండాలి. ఇంకా పంచారు కాలిపోయిద్దమ్మా. ఉండు ఉండు. చక్కెర రాలేదు. ముద్ద లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి. ఫెయిల్ అయిపోయింది. లడ్డూయే వచ్చింది, చక్కెర రాలేదు. ఏమనుకున్నారు అదే వచ్చింది. లైక్ సరిపోయేదేమో పాంట తాగాలో సరిపోయి కూర్చుండే. చక్క వచ్చింది అనుకున్నా. బ్లౌజ్ వచ్చింది. అయిపోద్దిగా. అప్పుడు అప్పుడు వండుకో. అప్పుడు 7 నోట్లు వేసుకోవటమే. అక్క లడ్డు లేదు కాలిపోతుంది ఫ్రెండ్స్. అడ్డు చనిపోకుండా నా అంటావు. ఉందండి. లాలికబడి వేసాడు. వీళ్ళు కంగాల లాలికబడి కూడా అత్త మర్చిపోయి దంచారు పెట్టి చూపి. అక్క నా తప్ప. అక్క చెప్పిందా? చెప్పలే అంటది. నువ్వు చెప్పలేదు. నేను తప్ప ఫ్రెండ్స్. మాకు ఎక్కడ కూడా చెప్పలేదు నాకు లలిక పొడేమని. కాబట్టి బియ్యమిడి అరకిలో, గోధుమ అరకిలో, అది మన గోధుమ ఉంటుంది అది అరకిలో. 2 కలిపి కేజీయా? ఇదిగోండి ఫ్రెండ్స్, 2 మిక్సీ అయితే కలిపేసి ఇంకా పిండి చపాతీ పిండిలో అయితే కలిపేస్తుంది. పొయ్యి మీద అన్నం అక్క. బబుల్స్ వస్తున్నాయి. బబుల్స్ వస్తున్నాయా ఫ్రెండ్స్? ఒక పక్క అన్నం వండుతూ మా అక్క అయితే ఇంకా చపాతీ పిండి అయితే కలిపేస్తుంది అన్నమాట. బైరగాడు అయితే ఇంకా తోపుడు బండి అయితే ఎక్కేసి ఇంకా నిద్రపోతున్నాడు. ఎరా బైరవా, ఓ బైరవా, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు ఫ్రెండ్స్ అందరికి. హాయ్ చెప్పు. ఇదిగోండి ఫ్రెండ్స్, గిన్నె అయితే రుద్దేసి పక్కన అయితే పెట్టేసుకున్నాం అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎలా చేస్తుందో మా అక్క పని అయితే. చీకటి పడుతుంది, అందుకే కొంచెం వీడియో అయితే చీకటిగా మసకగా ఉండిద్ది. ఫ్రెండ్స్, పిండి అయితే జోరైందంట. ఇంకొంచెం బియ్యం పిండి అయితే వేసి కలుపుతా అని కలిపేస్తుంది అన్నమాట. అక్క ఇది నార్మల్ గోధుమ చపాతీ కాదు, జొన్న రొట్టె కాదు కదా. అన్నం పొంగు చూడండి ఎలా పాదులాగా పొంగుతున్నాయో. ఏం లాగుతున్నావు అక్క? పిండి డబ్బా మూత. పిండి డబ్బా మూత వస్తుందా? వచ్చింది ఇప్పుడు. ఫ్రెండ్స్, రేక్ అయితే తీసేసి అట్ల పైన అయితే పెట్టేసాం అన్నమాట. ఇదిగోండి రేకు. బిస్కెట్స్ ఏం చేస్తున్నాయి? తిందామంటే తినట్లే. మా దగ్గర పేపర్ అంటించడానికి. అంటే మా దగ్గర పేపర్ ఏడుంటుంది. షాప్కి వెళ్తే చింతపండు కట్టాక పేపర్ వస్తుంది కదా. నేను చింతపండు చూపిస్తా సరుకులు. ఏం ఉప్పు ప్యాకెట్ ఒకటి,
కనబడుతుందా? కనబడుతుంది. ఇది అయితే ఆకుకూరలు 20కి అయితే 5 అంట. అవునా? 10కి అయితే 2 అంట. అక్క 2 తీసుకొచ్చావా అక్క నువ్వు? ఆకుకూరలు 3 ఉంటాయి. లేదు 2 కట్టలే. 3 ఉంటాయి. లేదు 2 కట్టలే ఉన్నాయి. కూరగాయలు ఉండిపోయింది. 3 కట్టలు 20కి 5, 10కి 5 2 అంది. కానీ ఇంకో కట్ట ఎక్స్ట్రా తీసుకొచ్చింది అక్క ఆంటీని అడిగి. చీకటిగా ఉండడం వల్ల బాగా మసకగా ఉంది వీడియో. అవునా? సరే ఇగో మిర్చి బైరోగాడు అయితే ఏమైనా పప్పులు తెచ్చారేమో తిందామని ఎదురు చూసేస్తున్నాడండి. బిస్కెట్ బయట తెచ్చావా? చూపించగా ఫస్ట్. ఇది ఇస్తావా? వాడు కొద్దిగా పెట్టి తెచ్చింది తల్లి. ఓ గుత్తంకాయలు తెచ్చావా? ఎంత తెచ్చావక్క? నూడిల్సా? నార్మలా చికెన్ నూడిల్సా? చికెన్ నూడిల్సేనా? వావ్, టేస్ట్ అదిరిపోద్ది అనుకుంటా. పెట్టు. దాన్ని ఓపెన్ చేయడానికి నాన్న తిప్పలు పడుతున్నారమ్మా. ఇప్పుడు ఓపెన్ అయింది. వావ్, నూడిల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చికెన్ ఏదాకా నూడిల్స్ లో? ఎగ్గే కనబడుతుంది. చికెన్. అదే చికెనా? అదే పెద్ద కోడి. తినేసావా? ఆనియన్స్ బాగుందా? సూపర్గా ఉంది. కారం సూపర్గా ఉందా? పిల్లకి అందులో వేసేసి కాలుతుందమ్మా జాగ్రత్త. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ నూడిల్స్ అయితే ఇలాగుంది. చీకటి అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు నిమ్మకాయ పిండుకుంటావా? చాలు, ఇంకా రాత్రిపూట ఎక్కువ పులిపొద్దు. టీ ఇంకా పులుపుకి బాగా ఎక్కువ చేస్తా ఉంటుంది మా పాప. ఇంకా నాకు చెయ్య దానికి నిమ్మకాయ పిండింది కావాలి. అక్కకు కూడా పెట్టు త్వరగా. ఎలా ఉంది అక్క? ఎలా ఉంది? నీకు కారం తక్కువైంది, తనకేం కారం ఎక్కువైందా? మా అక్కదే ఓ పక్క చపాతీలు చేసేస్తుంది. అయిపోయాక 2 చపాతీలు అయ్యాయి. చాలా పొద్దుపోయింది ఫ్రెండ్స్. చీకటిగా ఉండటం వల్ల కనబడట్లేదు ఫ్రెండ్స్ సరిగ్గా. మీసాలు వచ్చాయి. చైనీస్ మీసాలా? నాకు లేవులే. నీకు లేవా? మా పాప కూడా మాంసాకి పెట్టేయడానికి వచ్చేసింది. బైరగాడి కంటమ్మా పెట్టమ్మా. నీకు వచ్చాయే, అది రావడానికి వచ్చింది, అది నీకు పెట్టింది. ఇప్పుడు మా చెల్లికి నోరు పెట్టి పెడతా. వద్దుండు, ఇందులో కెమెరాలో కనబడదు కానీ అయినా. మా తమ్ముడికి ఒకరికి తక్కువైంది ఫ్రెండ్స్. అట్ట ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఎలా దగ్గర వాడు కొద్దిగా పక్క తీసి పెడుతుంది అక్క. ఫ్రెండ్స్ చపాతీలు అయితే అయిపోయాయి. అలాగే చపాతీలోకి చపాతీ కర్రీ కూడా అయిపోయింది. ఇది పిండితోటి వండారన్నమాట, గోధుమ పిండితోటే. 4 చపాతీరా కర్రీ వేసుకో మరి. ఇదైతే బాగా కాల్చమాట. ఇదైతే పిండితో చేసిన కుర్మా ఇది ఫ్రెండ్స్. నచ్చిందా? వద్దా కర్రీ వద్దా? ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 8:30 అవుతా ఉంటుంది. సూపర్ ఉందంట. ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే. బాగుంటో అయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ పెడుతున్నాం.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ నైట్ కష్టాలు ఎలా ఉంటాయో చూపిద్దామని లైట్ తీసి పెడుతున్నాను.